వినియోగదారుడికి నాణ్యమైన పాలు అనే దానికంటే అండి, నాణ్యత అనేది దేనికి కొలమానం అండి? ఎలా ఎలా దాన్ని చూపిస్తాం? ఇవాళ గేదెకి జ్వరం వచ్చిందండి. గేదెకి జ్వరం వస్తే, జ్వరం వచ్చిన గేదె పాలు తీసుకొచ్చి పోసేస్తున్నాడు రైతు. ఎందుకు పోతున్నాడండి? ఆ లీటర్కి 50 రూపాయలు పోతాయేమో అని భయం. ఒకప్పుడు పూర్వం రోజుల్లో ఏం చేశారు? గేదెకి జ్వరం వస్తే, ఆ రోజు చదువు లేనప్పుడు కూడా, జ్ఞానం లేనప్పుడు కూడా తీసుకెళ్ళి గేదె పాలను తీసుకెళ్ళి పారబోసేవాళ్ళు. గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ, ఏ పాలైనా సరే పాలను తీసుకెళ్ళి పారబోసేవాళ్ళు. ఎందుకు? ఆ పశువుకు జ్వరం వచ్చింది, ఆ జ్వరం వచ్చిన పాలు వాడకూడదని. కానీ ఈరోజు గిట్టుబాటు కాని పరిస్థితుల్లో, అది సరిగ్గా లేకపోయినా వాడి ఇంట్లో తాగట్లేదు కానీ తీసుకొచ్చి కేంద్రంలో పోతున్నాడు. ఆ కేంద్రంలో పోసే పాలు ఎవడు తాగుతున్నాడండి? సిటీలో ఉండే ఈ పిల్లాడే తాగుతాడు. ఈ రైతుకున్న పిల్లాడే సిటీలో కాలేజీలోనో హాస్టల్లోనో ఉంటాడండి, తాగుతాడు. ఒక గేదె పాలు ఎంత ప్రభావం, ఒక ఇంజెక్షన్ చేసిన యాంటీబయాటిక్ పాలు ఎంత ప్రభావం చూపిస్తాయంటే, ఒకరోజు జ్వరం తగిలి ఒక ఇంజెక్షన్ చేస్తే ఆ పాలు 10,000 లీటర్ల మీద ప్రభావం చూపిస్తాయండి. 10,000 లీటర్ల ట్యాంక్లో కనుక ఒక 2 లీటర్ల పాలు కలిపితే టెస్టింగ్లో వస్తుంది. దీన్ని ఎవరు అవగాహన కల్పించాలండి? దీన్ని అవగాహన కల్పించాల్సింది డైరీలు, డైరీ యాజమాన్యాలన్నీ కలిసి వాటిని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.